యంగ్ హీరో నాగ చైతన్య లేటెస్ట్ మూవీ తండేల్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చందు ముండేటి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. శ్రీకాకుళానికి చెందిన జాలర్లు వేటకు వెళ్లి పాకిస్తాన్లో అధికారులకు పట్టుబడతారు. అయితే వారు ఇండియాకి ఎలా తిరిగి వచ్చారు? అక్కడ ఆ మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో నాగ చైతన్య సరసన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్ పై బనివాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి పోస్టర్స్, ఒక చిన్న టీజర్ మాత్రమే విడుదల చేశారు. దాంతో అక్కినేని ఫ్యాన్స్ తండేల్ మూవీ నుంచి అప్డేట్స్ కావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తండేల్ మూవీ నుండి మొదటి పాటను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో జాతర సమయంలో సాగే ఒక పాటను 900 మంది డాన్సర్లతో చిత్రీకరణ చేశారు. ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ చెప్తుంది. దాదాపు 3 కోట్లతో ఈ పాటను తీసినట్లుగా సమాచారం. దాంతో ఈ పాట మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ పాటని త్వరలో విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. వినాయక పండుగ సందర్భంగా తండేల్ మూవీ నుండి మొదటి పాట విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఈ పాటలో నాగ చైతన్య, సాయి పల్లవి డాన్సులతో దుమ్మురేపారని తెలుస్తుంది. దాంతో పాటతో పాటు సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి విడుదలయ్యాక ఈ పాట ఎలాంటి రికార్డ్స్ ను బదలగొడుతుందో చూడాలి. నాగ చైతన్య కెరీర్లో 23వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. వరుస ఫ్లాప్స్ చవిచూస్తున్న చైతు తండేల్తో ఓ భారీ హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. ఆలోపు మూవీని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు చందు ముండేటి. అయితే ఇప్పుడు తండేల్ మూవీ వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇన్సైడ్ సినీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం డిసెంబర్లో భారీ చిత్రాలు విడుదల కాబోవడమే. అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా డిసెంబర్లోనే విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా నిర్మాత దిల్ రాజు కూడా ప్రకటించారు. ఆయన డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తండేల్ మూవీని వాయిదా వేసే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్లు సమాచారం. తండేల్ ని 2025లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తండేల్ కొత్త రిలీజ్ డేట్ అన్వేషణలో ఉన్నారట మేకర్స్. అది ఫిక్స్ కాగానే మూవీ వాయిదా వేసి కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉందని ఫిలిం దునియాలో టాక్. మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. నిజానికి ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సక్సెస్ చాలా ముఖ్యం. అక్కినేని ఫ్యాన్స్ కూడా చే నుండి ఓ సాలిడ్ హిట్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తండేల్ ను ఈ పాన్ ఇండియా చిత్రాలతో కలిసి రిలీజ్ చేయడం కంటే రిస్క్ ఏది ఉండదని చెప్పాలి. అందుకే తండేల్ ను వాయిదా వేయక తప్పదనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మూవీ టీం కూడా ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు నెట్టిట ప్రచారము జరుగుతుంది. ఈ సినిమా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్థాయిలో 125 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో దర్శకుడు చందు ముండేటి మీద అంచనాలు పెరిగాయి. అలాగే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా ఉండటం, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తూ ఉండటంతో తండ్రి మీద 100 కోట్ల బడ్జెట్ ని పెట్టారు. మరి ఈ సినిమా హిట్ అవ్వాలంటే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. నాగ చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు అంత స్థాయిలో కలెక్ట్ చేసిన మూవీస్ లేవు. కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వడం ఆయనకు చాలా ముఖ్యం. తండ్రి గనక హిట్ అయితే నాగ చైతన్య మొదటిసారిగా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే మొదటి పాటను వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలని కూడా చూస్తున్నారు. మరి ప్రమోషన్స్ ద్వారా ఈ సినిమాపై మరింత హైప్ పెంచుతారా లేదా అన్నది చూడాలి. తండేల్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా ఒకటండి.